ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలి, కొరత లేకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్న భట్టి, ఆర్డర్ కాపీ చూపెడితే రాజీనామా చేస్తా, అసెంబ్లీలో కేటీఆర్ సవాల్. మీరు చేయలేని పనులు చేసి చూపిస్తున్నాం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు కల్పించాం, కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్. ప్రతిపక్షం నుంచి మంచి సలహాలు ఊహించాం, బీఆర్ఎస్ వాళ్లు మళ్లీ పాత పాటే పాడుతున్నారు, పంథా మార్చుకుంటేనే గౌరవం దక్కుతుందన్న శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడనివ్వడం లేదు, సభా మర్యాదలు పాటించాలి, మంత్రుల తీరుపై తలసాని ఆగ్రహం. మండలిలో ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై రచ్చ, డ్రగ్స్ టెస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వాళ్లు కూడా టెస్ట్ కు రావాలన్న మహేష్ గౌడ్. హామీలు ఘనం, అమలు శూన్యం, గ్యారెంటీలు గాలి కొదిలేశారు, ప్రభుత్వం ఊహల్లో బతుకుతోందన్న మధుసూదనాచారి. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ వెంట మహేష్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ పెద్దలతో సమావేశం. ఒంగోలు వైసీపీ నేతలతో జగన్ సమావేశం, కూటమి ప్రభుత్వం హామీలను గాలి కొదిలేసింది, 3.5 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపణ. ఉగాది తర్వాత నా నిర్ణయం చెప్తా, ఆత్మగౌరవం చంపుకొని పార్టీలో ఉండలేం, ఆ 10 మందిని బయటికి పంపించాలన్న జీవన్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ వాదిస్తోంది, పాకిస్తాన్ తొత్తుగా ఆ పార్టీ పనిచేస్తోంది, రామచంద్రరావు విమర్శలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు, తిరుపతి, రాజమండ్రిలో రోడ్డుపై బైఠాయింపు, బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్. మైలవరంలో లోకేష్ పర్యటన, తారక రామనగర్ ప్రాథమిక స్కూల్లో తనిఖీలు, మిడ్ డే మీల్స్ బాగోలేదని ఇటీవలే విద్యార్థుల ఆందోళన. త్వరలో ఏలూరు జిల్లాపై చంద్రబాబు సమీక్ష, ఎమ్మెల్యేలతో సమగ్ర చర్చ జరిగింది, పరిశ్రమల కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్న నాదెండ్ల. గాజువాకలో నారాయణ పర్యటన, స్వతంత్ర నగర్ లో డంపింగ్ యార్డ్ పరిశీలన, ప్రజా సమస్యలను తెలుసుకున్న మంత్రి. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం, డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్, ఫామ్ హౌస్ లో పార్టీపై విచారణ. అకాల వర్షంతో రైతులకు భారీ నష్టం, పలు జిల్లాల్లో నేల కొరిగిన పంటలు, చేతికొచ్చే దశలో ఆగమైందని రైతుల ఆవేదన. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత, ఆఫీస్ ముట్టడికి కార్మికుల యత్నం, 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన. అనంతపురంలో అన్నదమ్ముల మధ్య గొడవ, ప్రభుత్వాసుపత్రిలో కొట్టుకున్న 2 కుటుంబాలు, ఆస్తి తగాదాలతో ఘర్షణ, 2 గాయాలు. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత, తీర్మానం ప్రవేశపెట్టిన కిరణ్ రిజిజు, ఆమోదించిన లోక్సభ. కాలమే సమాధానం చెబుతుంది, మద్దతుగా నిలిచిన వారికి థ్యాంక్స్, టీవీకే నేత అర్జున వ్యాఖ్యలపై రజనీకాంత్ లేఖ. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా.